హలో సబ్స్క్రైబర్స్, చూడండి మన పెరట్లో కొన్ని వంకాయలు దొరికాయి. అవి పొట్టు వంకాయలు, పొడుగు వంకాయలు అన్నీ కలిపి ఫ్రెష్గా ఒక 10-12 కాయలు దొరికాయి అంతేనండి. నేను వాటితోటి ఇవాళ వంకాయ టొమాటో నార్మల్ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది నాకైతే. చూడండి, వంకాయలు ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. అలాగే టమాటోలు కట్ చేసి పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు చెప్తానండి, మనం హోమ్ మేడ్గా మనం తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్న దాన్ని మనం ప్యాన్లో వేసేసుకుందాం. అది వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవి కూడా వేసుకొని మగ్గింది అనుకున్న తర్వాత మనం వంకాయలు కట్ చేసి సాల్ట్ వేసి వాటర్లో వేసాం కదా, లేకుంటే నల్లగా అయిపోతాయి. ఇదొక టిప్ అన్నమాట. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఈ వంకాయల్ని పిండేసి వాటర్లో నుంచి కంప్లీట్గా ఇలా స్క్వీజ్ అయిన తర్వాత మనం ప్యాన్లో వేసేసుకుందాం. ఇది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత వంకాయ దీంట్లో కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకుందాం. సాల్ట్ అంటే ఫ్రైలోకి వేసుకోవచ్చు, ఇది పులుసు కూర కాబట్టి టొమాటో వేస్తాం కాబట్టి కళ్ళుప్పు వేసుకోండి. ఇప్పుడు మన టొమాటోల్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని ముక్కలు కట్ చేసేసుకొని ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా ఇలా స్మాష్ చేసుకున్న టమాటో పేస్ట్ని మన వంకాయల్లోకి వేసేసుకుందాం. ఇంకా అయిపోయిందండి కూర. ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసేసామంటే చక్కగా మగ్గిపోయి మన వంకాయ టొమాటో కూర గుజ్జులాగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నార్మల్గా చేసుకునే ఈ వంకాయ టొమాటో కూర అందరికీ తెలుసు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈ టేస్ట్ అంతా కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చిన్న రోట్లో దంచుకోవటానికి వస్తుంది. చాలా బాగుంది. అందులో మన పెరట్లో వంకాయలు కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.